అయ్యా శ్రీనివాస్ గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. శ్రీనివాసుల దగ్గరికి వచ్చినప్పుడు భక్తితో నమస్కరించాలే తప్ప వివాదాల కేంద్ర బిందువుగా ఎందుకు తిరుమల క్షేత్రాన్ని చేస్తున్నారు? గతంలో మాధురి గారు వచ్చినప్పుడు కూడా అక్కడ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రీల్స్ చేయడం జరిగింది. నిన్న టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ. మీరు మీ ఆడంబరాలు కానీ మీ వేడుకలు కానీ ఏదైనా చేసుకోండి, తిరుపతిలో చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో చేసుకోండి, అత్యంత వైభవంగా చేసుకోండి. ఈ మీకు ఫ్యాన్స్ని కావాల్సింది మీ అభిమానులు కానీ పిలిచి చేసుకోండి, మాకే అభ్యంతరం. తిరుమల వెంకటేశ్వర స్వామిది. స్వామివారిని తప్ప అక్కడ మిగతా వేరే దేవతలకు కూడా పూజ చేసే అవకాశం లేదు. అంత కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి అక్కడ. మీరు ఏదో కేక్ తీసుకొని వచ్చి కోసేసి అది ఎగ్లేసి లేదు ఒక బిల్లు చూపిస్తే బిల్లులు కాదు కావాల్సింది శ్రీనివాస్ గారు. మనసులో ఉండాలి వెంకటేశ్వర స్వామి. మీరేదో బిల్లులు తీసుకొని చూపించేసాడేమి మేము తప్పు చేయలేదంటే ఎస్ తప్పది. తిరుమల క్షేత్రంలో కేకులు బర్త్డే వేడుకలు చేయకూడదు, కేకులు కత్తిరించకూడదు, కోయకూడదు. మీకు అన్నీ తెలిసి కూడా ఎమ్మెల్సీ ఉన్నారు మీరు, అన్ని అనుభవం ఉంది. అనుభవం ఉండి కూడా మీరు ఇక్కడికి వచ్చి విచ్చలవిడిగా పని చేసిన తర్వాత క్షమాపణ కోరాల్సింది పోయి ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది మంచిది కాదు. వివాదాలకు కేంద్ర బిందువుగా తిరుమల చేయొద్దండి. మేము గతంలో ధర్మకర్తల మండలి సమావేశాన్ని కూడా మేము చర్చించాం. తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇదేం షూటింగ్ స్పాట్ కాదు. మీరు షూట్లు తీసుకోవాలంటే ఊటీకో కొడైకెనాల్కో కాశ్మీర్కి వెళ్ళండి తప్ప కొండకి రావద్దండి. కొండకు వస్తే ఇక్కడ మా నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. దువ్వాడ గారి కేసులో అక్కడ ఉన్నటువంటి ఆ కేకు ఆమె బిగ్ బాస్ ఏదో తనూజ గారికి కూడా నోటీస్ పంపించారని చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద మేము కేసు నమోదు చేసి ముందుకు పోతాం. భవిష్యత్తులో ఎవరు కూడా తిరుమల క్షేత్రంలో ఇలా ఓవర్ యాక్షన్ చేసిన తర్వాత క్షమాపణలు కోరాల్సింది పోయి తప్పు అయిపోయింది మేము చేయమని చెప్పి వెంకటేశ్వర దగ్గర కోరుకోవాల్సింది పోయి ఎదురుదాడి చేయడం మంచిది కాదు. కాబట్టి శ్రీనివాస్ గారు ఇది మీది మంచిది కాదు. వెంటనే మీరు చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పని చెప్పి కోరుకుంటున్నాను.